नमस्कार, वन टीवी के हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शाहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। तेलंगाना में कास्ट सर्वे की शुरुआत 4 या 5 नवंबर से शुरू। बहुसंख्यक संप्रदाय के लोगों ने एक हिंदू लड़की के साथ घूमने पर हुसैन को एक पेड़ से बांधा और उसे बुरी तरह पीटा। भाजपा सांसद इटाला राजेंद्र ने कांग्रेस पर लगाया मूसा सुंदरीकरण परियोजना के जरिए जनता का ध्यान भटकाने का आरोप। हैदराबाद में नशे में धुत युवक ने पेट्रोल पंप पर आग लगाई, पुलिस ने किया गिरफ्तार। कांग्रेस ने महाराष्ट्र विधानसभा चुनाव के लिए चौथी लिस्ट जारी की, 14 नए उम्मीदवार, 2 सीटों पर बदलाव। उत्तरी गाजा में इजरायली हमलों में 22 लोगों की मौत, मानवीय संकट गहरा। अब खबरें विस्तार से। तेलंगाना सरकार ने घोषणा की है कि राज्य में कास्ट सर्वे की प्रक्रिया 4 या 5 नवंबर से शुरू होगी, जो 30 नवंबर से पहले पूरी होने की उम्मीद है। मंत्री पूनम प्रभाकर ने बैठक के बाद मीडिया से कहा है कि ये सर्वे कांग्रेस नेता राहुल गांधी की प्रतिबद्धता के अनुसार किया जाएगा। इस सर्वे के लिए 80,000 सरकारी कर्मचारी को प्रशिक्षण दिया जाएगा। जीवो 18 द्वारा గతంలో శాసనసభ తీర్మానం మేరకు 17 ఫిబ్రవరి నాడు తీసుకున్న తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సామాజిక ఆర్థికంగా అన్ని రకాలుగా సర్వే జరగాలనే ఆలోచనతో అన్ని కులాలకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సర్వేకు సంబంధించినటువంటి క్వశ్చనర్ గాని విధి విధానాలు గాని అన్ని కూడా ఆమోదింపజేసింది। ఈ ప్రక్రియ మొత్తంగా నవంబర్ 30 లోపు పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది। ఇందుకు సంబంధించి దాదాపు సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి నియమింపబడ్డ నోడల్ అధికారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ గాని చీఫ్ సెక్రటరీ గాని సంబంధిత మంత్రులందరూ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వడం, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం, రాష్ట్రంలో దాదాపు 80,000 మంది పైన వీటికి సంబంధించిన అవసరం పడే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో బాటుగా 150 ఇళ్లకు సంబంధించి ఒక వ్యక్తిగా ఒక ఏదైతే వివరాలు సేకరించాల్సిందో ఆ విధంగా 150 ఇళ్లకు సంబంధించి ఒక గ్రూప్ గా చేసే విధంగా 3 రోజుల సమయం 4 రోజుల సమయం లోపల వాటన్నిటిని తీసుకొని దాని తదుపరి రోజు ఇప్పటికే ఒక 4 జిల్లాల్లో 50 ఇళ్ల చొప్పున సర్వే జరిగినప్పుడు ఆ సర్వేకు సంబంధించి ఎంత సమయం పడుతుందనే లెక్కేసుకునే సందర్భంగాన్ని దృష్టిలో పెట్టుకొని 15 నుంచి 20 రోజుల లోపల, ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్ షెడ్యూల్ సోమవారం నాడు రిలీజ్ అవుతుంది। ఏ రోజు నాడు ఏ స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత 150 ఇళ్లకు చొప్పున గ్రూపింగ్ అయిన తర్వాత మోస్ట్లీ నవంబర్ 4 లేదా 5 నుంచి ఇందుకు సంబంధించిన వివరాల సేకరణకు మీ దగ్గరికి ఈ సిబ్బంది ఎమ్యునేటర్లు వస్తారు। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది। ఇది సమగ్ర సమాచారానికి సంబంధించి గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఒకరోజు సర్వే చేసి సర్వేను కలిసి అధికారికంగా ప్రభుత్వం బయట పెట్టడం కానీ చేయలేదు। కానీ పారదర్శకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితిని ఈ అంశం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం। మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని తీసుకున్నాం। ఇప్పుడు తెలంగాణ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంగా ఈ ప్రక్రియను సమగ్రంగా అన్ని రకాల సమాచారాన్ని తీసుకునే విధంగా చేయబోతా ఉంది। నవంబర్ 30 లోపు ఇందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించుకొని తదుపరి ఆ సమాచారానికి సంబంధించి ఏ విధంగా ఏ రకాలుగా ప్రయోజనాలు కలగడానికి వినియోగిస్తూ దాన్ని బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో ఉంచి దాన్ని చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందనే సందర్భంగా ఈ విషయాన్ని తెలియజెప్తుంది। ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా భాగస్వాములే సరైన సమాచారాన్ని ఇచ్చే విధంగా స్పందించాలని, ముఖ్యంగా ఇది చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంఘాలందరూ ప్రోయాక్టివ్ గా ఈ కార్యక్రమం విజయవంతానికి
సహకరించాల ప్రభుత్వ నిర్ణయమే కాదు అధికారుల శ్రమతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని సందర్భంగా మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఉద్యోగులకు సంబంధించి డిఏ దీపావళి కానుక ఇస్తా ఉన్నాం. వాళ్ళు చాలా సంతోషపడాలి, ఎందుకంటే 1వ తారీఖు నాడు శాలరీస్ ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న పరిస్థితి తెలుసు. ఒక్క డిఏ ఇవ్వడం వల్లే దాదాపు 3,000 కోట్ల పైన భారంతో పాటుగా ప్రతి నెలకు అదనంగా 230 కోట్ల పైన కూడా భారం పడేటువంటి విధంగా ఆర్థిక భారం పడుతుంది. అయినా ఉద్యోగులు కూడా తెలంగాణ సాధనలో భాగస్వాములు. వాళ్ళు ఈనాడు ఉన్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా ఉన్న పరిస్థితి తెలుసు. కాబట్టి వాళ్ళకు 5 పెండింగ్ డీలలో సంఘాలుగా లేదా ఉద్యోగస్తులుగా సంతోషంగా ఉన్నా లేకున్నా ప్రభుత్వం అన్ని రకాలుగా వ్యయ ప్రయాసాల గురించి ఈరోజు ఒక దీపావళి శుభవార్త చెప్తా ఉంది. దయచేసి అందరూ సంతోషంగా దీన్ని స్వీకరించాలని కూడా ప్రభుత్వ పక్షాన కోరుతాను. ఎందుకంటే సరే ఎవరైనా విపక్షాలు నెగటివ్ గా మాట్లాడుతారు. 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తాను, ఇవాళ మీరు దీనికి సంబంధించి పొలిటికలైజ్ చేసేటువంటి ఆలోచనతో ఉద్యోగుల పట్ల తెలంగాణ సాధనలో మేము ఏ విధంగా సానుకూలంగా ఉంటామో ఇవాళ కూడా ప్రతి ఉద్యోగికి సంబంధించిన అంశం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అదే పాజిటివ్ అప్రోచ్ ఉన్నారు. మిగతాకి సంబంధించి కూడా ఎట్లా ఆర్థిక పరిస్థితి కుదురపడితే అవన్నీ కూడా మీరు ఎటువంటి అడిగే అవసరం లేకుండానే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పూర్తి మంత్రివర్గం ఏకాభిప్రాయంతో ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. जिला कुमरम भीम आसिफाबाद में एक मुस्लिम युवक को पेड़ से बांधकर पीटने की घटना सामने आई है। दूसरे धर्म के लड़के के साथ घूमने पर युवक को प्रताड़ित किया गया। 19 साल के आबिद हुसैन को उसी गांव की एक अलग धर्म की लड़की के साथ घूमते हुए पाए जाने पर पेड़ से बांधकर पीटा गया। बहुसंख्यक संप्रदाय के कुछ स्थानीय लोगों ने एक हिंदू लड़की के साथ घूमने पर हुसैन को एक पेड़ से बांध दिया और बुरी तरह उसे पीटा, जिसके कारण वह गंभीर रूप से घायल हो गया। सूचना मिलने पर पुलिस वहां पहुंची, लेकिन भीड़ ने पुलिस पर हमला करने की कोशिश की और पुलिस वाहन को भी नुकसान पहुंचाया। काफी मुशक्कत के बाद पुलिस आबिद हुसैन को हमलावरों से बचाने में सफल रही और घायल को मंचिरियाल के अस्पताल में भर्ती करा दिया गया है। मलकाजगिरी से भाजपा सांसद इटाला राजेंद्र ने कांग्रेस सरकार पर गंभीर आरोप लगाते हुए कहा है कि मूसा सुंदरीकरण परियोजना का उपयोग 6 गारंटियों के कार्यान्वयन से जनता का ध्यान हटाने के लिए किया जा रहा है। इटाला राजेंद्र ने विधायक पायल शंकर के साथ राजेंद्र नगर विधानसभा क्षेत्र का दौरा करते हुए बताया कि यह प्रोजेक्ट दरअसल कांग्रेस नेताओं की तिजोरी भरने का एक साधन है। उन्होंने कहा है कि मुख्यमंत्री रेवंत रेड्डी का असली मकसद लोगों को लूटना है और ये परियोजना बुनियादी मुद्दे से ध्यान भटकाने के लिए प्रस्तुत की गई है। కిషన్ రెడ్డి గారి భారతీయ జనతా పార్టీ పిలుపునందుకొని బాధితులంతా కూడా తరలి వచ్చి ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, నీవు గనుక ఈ ప్రయత్నం ఆపకపోతే నీ సంగతి తేల్స్తామని చెప్పి తరలి వచ్చిన కన్నీళ్లు కాల్సిన మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, దీన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బండి సంజయ్ గారు వచ్చుడే నన్ను ఒక మాట అడిగిండు, అన్న ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అంటే నేనన్నా బోనాల పండుగనే ఉంటుంది అనుకున్నా, అమ్మవారి మొక్కులే ఉంటాయి అనుకున్నా అన్న. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హైడ్రా తెచ్చి, ఈ మూసి ప్రక్షాళన తెచ్చి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు. 3 నెలలు అవుతుంది పక్షిలాగా తిరుగుతున్నాం. ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా ఒకటే బాధ, బిడ్డ మా ఇల్లు కూలుస్తారట, మా ఇల్లు కూలుస్తారట బిడ్డ,
మా ఇండ్లు కూల్చే ముందు మమ్మల్ని చంపమని చెప్పి బిడ్డ మొట్టమొదటిగా బుల్డోజర్లు ఎక్కవలసింది మా ఇండ్ల మీద కాదు, మొట్టమొదటిగా ఎక్కవలసింది మా మీద. మమ్మల్ని చంపి బొందబెట్టి మా శవాల మీద రేవంత్ రెడ్డి రాజ్యం కొనసాగించుకో బిడ్డ అని చెప్తుందని చెప్పి నేను ఆయన చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఎక్కడికక్కడ ఈ బాధితులకు అండగా ఉన్నారు. స్వయంగా కిషన్ రెడ్డి గారు, నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నా, మీరు ఒక మల్కాజ్గిరి పార్లమెంటే కాదు ఎక్కడెక్కడ ఈ సమస్యలు మీరు తిరగండి అని చెప్పి వారు స్వయంగా ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాసిండు. ముఖ్యమంత్రి గారు, మీ చర్యలు బాగలేవు, మీ చర్యలు లక్షల మంది కుటుంబాల్లో కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఆదివారం శనివారం వచ్చిందంటే ఇవాళ కళ్ళల్లో వత్తులేసుకొని పొయ్యి మీద కుండబెట్టకుండా బిక్కు బెంకుబంటూ బతుకుతున్నారు. ఇదేం పాలన నీకు అని చెప్పి స్వయంగా కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిన విషయం మనం మర్చిపోవద్దు. నేను 2 నెలలుగా వారి ఆదేశాలతో 2 నెలలుగా కాలికి బట్ట కట్టకుండా ప్రతి బస్తీ తిరిగినా, ప్రతి చెరువు కాడికి పోయినా, ప్రతి కూల్చివేత దగ్గరికి పోయినా, మూసి దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా కోకొల్లలుగా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం ఆనాడు ఇంకా ఈ రాష్ట్రానికి స్వతంత్రం రాకముందు కొన్ని వేలాది కుటుంబాలు తెలంగాణ పల్లెల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కన్న గడ్డను వదిలిపెట్టి, కని పెంచిన అమ్మా నాన్న వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కి వచ్చిండు. ఆనాడు ఎక్కడ కూడా ఇవాళ ప్రభుత్వ స్థలాలుంటే ఆ స్థలంలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు, వాగుల పంటి గుడిసెలు వేసుకున్న వాళ్ళు, ఇవాళ చెర్ల పక్క పంటి గుడిసెలు వేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వాలు స్వయంగా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం బాజాప్తా పట్టాలిచ్చింది. ఇవాళ అంతేకాదు, షెర్లల్లో చాలామంది అనుకున్నట్టుగా పట్టా భూములు ఉండవు. ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇళ్ళు, బఫర్ జోన్లో కట్టుకున్న ఇళ్ళు, ఇవన్నీ అక్రమంగా కట్టుకున్న ఇళ్ళు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇది తప్పు సుమా. మా వాళ్ళు ఎక్కడ కూడా అక్రమంగా ఒక గుంట భూమి కూడా ఆక్రమించుకోలేదు. షెర్లల్లో ఉన్న బఫర్ జోన్లలో లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్న ఇల్లు తప్ప ఎక్కడ కూడా అక్రమంగా ఆక్రమించుకున్న ఇల్లు కాదు. ఇవాళ కూకడిపల్లిలో నల్ల చెరువు అని ఉంటుంది. ఆ నల్ల చెరువు విస్తీర్ణం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. కానీ 26 ఎకరాలకు ఇది ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని చెప్పి రంగనాథ్ కమిటీ వచ్చి ఆదివారం ఇల్లు కూలగొడుతున్నప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు, అయ్యా ఇవాటి ఇల్లు కాదు, ఇవి ఇవాటి ఇల్లు కాదు, 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇల్లు, ఇవన్నీ పట్టా భూములో ఇల్లు తప్ప, పట్టా భూములో కొనుక్కొని కట్టుకునేవి తప్ప ఇది అక్రమం కాదని చెప్పి ఎంత ఏడ్చినా కూడా కనికరించకుండా, నా కోడలు గర్భవతయా, నాది కూలగొట్టగయా, నా కుటుంబం అంతా కూడా క్యాటరింగ్ చేసుకుంటే బతమని చెప్తే బూటు కళతో తన్ని క్షణాల మీద ఇల్లు కూల్చివేసిపోయింది. అక్కడ ఒక కుటుంబం ఉంటుంది, బుచ్చమ్మ భార్య, బుచ్చమ్మ భర్త, ఇద్దరు వచ్చి ఏడ్చుకుంటా నా కళ్ళ ముందే నా బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూలగొట్టిండు, నా బిడ్డలకు ఇచ్చిన జాగలు కూలగొట్టిందని చెప్పి ఎక్కి ఏడ్చిండు. సాయంత్రం పూట వాళ్ళ అల్లుళ్ళు పోయిన ఇంటికి, అయ్యా మరి మాకు అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి వీల్లేదట, నువ్వు మాకు కట్నం పేట ఇస్తేవి, మరి ఏం సంగతి, ఈ భూమి నీది నువ్వు చేసుకో, మాకు కట్నం ఇవ్వమని చెప్పి 3 అల్లుళ్ళు ఆమె ఇంటి మీద పడితే రాత్రి మనస్తాపం చెందినట్టు బుచ్చమ్మ ఉరేసుకొని చచ్చిపోయింది. కూకడపల్లి నల్ల చెరువు ప్రాంతాల్లో ఇవాళ ఈ ప్రజలందరూ చూస్తుండగా ఇవాళ అంటున్నా, చాలామంది గుండె పగిలి ఇవాళ చనిపోయిన కుటుంబాల్లో అవి లెక్కలేదు. పక్కకే సున్నం చెరువు ఉంటుంది,
అంత పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళ గుడిసెలు కూలుస్తూ ఉంటే వాళ్ళన్న మాట ఏంటంటే మా సామాన్ తీసుకొని పోతాం సారు, గంట టైం ఇవ్వమంటే గంట టైం కూడా ఇవ్వకుండా మొత్తం బుల్డోజర్లతో 70-80 ఇళ్ళు సక్సెస్ అని కూడా కూలగొట్టిపోయినారు. వాళ్ళు మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటాడు, మా కార్పొరేటర్ ఆయన. వాళ్ళ తాత 1978లో కొన్న భూములలో हैदराबाद के नाचारम इलाके में एक युवक ने नशे की हालत में पेट्रोल पंप पर आग लगा दी। घटना शनिवार शाम करीब 7 बजे हुई, जब आरोपी चरण ने शराब पीकर सिगरेट लाइटर लेकर पेट्रोल पंप पर पहुंच गया। एक कर्मचारी की चुनौती स्वीकार की कर्मचारी वरुण ने कहा कि अगर चरण में हिम्मत है तो वह लाइटर जलाए। चरण ने लाइटर जलाया, जिससे वहां मौजूद स्कूटर में आग लग गई। पुलिस ने तुरंत कार्रवाई करते हुए चरण को गिरफ्तार कर लिया है। జోబులో చేయి పెట్టుకున్నాడు ఆడే కదా ముగ్గురు కలిసి వచ్చిన వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు తెలియదు సార్. సార్ సార్ మీ సెక్టరే సార్ ఇది, అది వీడియో తీసుకుంటున్నాడు, తీసుకొచ్చారు పిఎస్ కు. అది పెట్రోల్ పంప్ దగ్గర అగ్గి మొత్తం చేసి అగ్గిపుడ లైటర్ వేసి లైటర్ పెద్ద మంటలు వేసి లేడీస్ కూడా పెట్రోల్ పోసుకుంటున్నారు. అది తీస్తున్నారు వీడియో, మనం తీసుకొచ్చారు పిఎస్ కు. ఈ మన విఎన్ఆర్ గార్డెన్ ఎదురుకుండే పెట్రోల్ పంప్ సార్, యాదగిరి ఫంక్షనల్ రోడ్డు మెయిన్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ పంప్ సార్. పెట్రోల్ పోల్చుకోడు బాటిల్ ముగ్గురు వచ్చారు, వాళ్ళు వాడి మీద మన చాలా కేసులు ఉన్నాయి మన దగ్గర. వాడు వచ్చి పెట్రోల్ పోసుకున్నాడు, బాటిల్ ఇట్లా చల్లి లైటర్ వేసిండు. మంట పెద్దగా లేచింది. వీళ్ళు సడన్ గా వీళ్ళందరూ వచ్చేసి ఫైర్ వచ్చి ఆఫ్ చేసింది. అక్కడ లేడీస్ పెట్రోల్ పోసుకుంటున్నారు, ఏం కాలేదు, ఆఫ్ చేసేసింది. వాడు ఇంతకు ముందు కూడా అట్లా మన దగ్గర కేసులు ఉన్నాయంటే 4-5 महाराष्ट्र विधानसभा चुनाव के लिए कांग्रेस ने अपनी चौथी सूची में 14 उम्मीदवारों के नाम की घोषणा की है। इस बार पार्टी ने औरंगाबाद पूर्व से मधुकर किशनराव देशमुख की जगह लहुएश शिवाले और अंधेरी पश्चिम से सचिन सावंत की जगह अशोक यादव को टिकट दिया गया है। इसके साथ ही अब तक कांग्रेस कुल 99 उम्मीदवारों की घोषणा कर चुकी है। एनसीपी और समाजवादी पार्टी ने महाराष्ट्र विधानसभा चुनाव के लिए अपने उम्मीदवारों की तीसरी सूची जारी की है। सौरभ भास्कर के पति फहद अहमद को अनुशक्ति नगर से टिकट दिया गया है। फहद अहमद पहले समाजवादी पार्टी के सदस्य थे, लेकिन अब उन्होंने एनसीपी एसपी में शामिल होने का निर्णय लिया है। एनसीपी एसपी में शामिल होने के बाद फहद ने कहा है कि मैं पहले शीर्ष नेतृत्व से मिलूंगा, फिर कुछ कहूंगा। उन्होंने शरद पवार का धन्यवाद करते हुए कहा है कि पवार ने अखिलेश यादव से बात करके उम्मीदवारी की घोषणा की। फहद ने यह भी कहा है कि एनसीपी एसपी की विचारधारा समाजवादी पार्टी के साथ मेल खाती है। एज आई टोल्ड यू अर्लियर एज वेल कि समाजवादी पार्टी और शरद पवार साहब की एनसीपी में दोनों पार्टियों की जो जड़ें हैं वो समाजवाद से जुड़ी हुई हैं। मेरा जो मुझे आज एनसीपी शरद पवार साहब ने, सुप्रिया सुले जी ने, जयंत पाटिल साहब ने, जितेंद्र आव्हाड साहब ने, रोहित पवार साहब ने जो मेरे पर भरोसा किया है, ये इस बात को दर्शाता है कि इस महाराष्ट्र के चुनाव में ना तो पार्टी महत्व रखती है, ना ही व्यक्ति महत्व रखता है, ना ही सिंबल महत्व रखता है। महत्व सिर्फ एक ही बात का है कि जिन्होंने महाराष्ट्र को लूटा है, जिन्होंने महाराष्ट्र के अंदर महाराष्ट्र की अस्मिता के साथ खिलवाड़ किया है, उसके खिलाफ हम तमाम दल जो है एकजुट हैं। इंडिया अलायंस जब इकट्ठा हुआ था 400 पार वालों को हमने 240 पे घुटने टेकने में मजबूर कर दिया था। और आने वाले दिनों में महाविकास आघाड़ी जो महायुक्ति का करप्शन है, जिसमें छत्रपति शिवाजी महाराज की अस्मिता के साथ खिलवाड़ किया गया है, इसको लेके हम आने वाले दिनों में, और आपको एक बात और बताऊं, बहुत कम ऐसा होता है कि चुनाव का जनता इंतजार कर रही हो। महाराष्ट्र के चुनाव में जनता इंतजार कर रही है कि इस
भ्रष्ट सरकार से हम लोग कब जो है देखिए मैं आपको बताता हूं कि समाजवादी पार्टी का ऑफिस सेकंड फ्लोर पे है और अभी मैं फर्स्ट फ्लोर पे खड़ा हूं, तो ज्यादा अंतर नहीं है। मैं आपको यही समझा, आपको मालूम है सेकंड फ्लोर पे समाजवादी का ऑफिस है। हम लोग समाजवाद विचारधारा के लोग हैं, हम लोगों की एक ही विचारधारा है कि देश का संविधान किस तरह से बचना चाहिए। तो ये कोई बहुत बड़ी बात नहीं है। नेताजी मुलायम सिंह यादव जी के और शरद पवार साहब जी के रिश्ते, अखिलेश यादव जी के सुप्रिया ताई से रिश्ते। सुप्रिया ताई जब मेरे कार्यक्रम में आई तो उन्होंने एक बात को बोला था, आप भी शायद वहां थे, आपको याद होगा। उन्होंने कहा था कि अखिलेश यादव जी और डिम्पल भाभी और समाजवादी पार्टी का जितनी मदद हमारी की है उसको हम कभी नहीं भूल सकते। एक ही परिवार है। भारत में ट्रेन हादसों की एक और घटना। रविवार को मध्य प्रदेश में एक चलती ट्रेन में आग लग गई है। ये ट्रेन इंदौर से रतलाम जा रही थी, जिससे यात्रियों में अफरा तफरी मच गई। कई यात्री अपनी जान बचाने के लिए ट्रेन से कूद गए। वेस्टर्न रेलवे के अनुसार हादसे में किसी की हताहत होने की खबर नहीं है और दमकल विभाग ने आग पर पूरी तरह काबू पा लिया है। ट्रेन में आग लगने की वजह से यात्रियों को असुविधा हुई है, लेकिन सभी यात्री सुरक्षित है। केंद्रीय गृह मंत्री अमित शाह ने रविवार को स्पष्ट किया है कि जब तक अवैध घुसपैठ नहीं रुकेगी तब तक पश्चिम बंगाल में शांति स्थापित नहीं हो सकेगी। उन्होंने तृणमूल कांग्रेस और मुख्यमंत्री ममता बनर्जी की भ्रष्टाचार के मुद्दे पर तीखी आलोचना की। शाह ने ये भी सवाल उठाए कि ममता बनर्जी ने राज्य के विकास के लिए क्या कदम उठाए हैं और उन्होंने अफसोस जताया कि केंद्रीय धन के इस्तेमाल में भ्रष्टाचार अब पश्चिम बंगाल में एक सामान्य बात बन गई है। युवाओं को कहने आया हूं, एक सीमांत राज्य है, सीमांत राज्य के अंदर घुसपैठ जिस तरह से स्टेट स्पॉन्सर घुसपैठ हो रही है उसको रोकना है तो इसका एकमात्र रास्ता है कि 26 में भारतीय जनता पार्टी की सरकार है। बंगाल के अंदर रविंद्र संगीत की जगह बम धमाके सुनाई पड़ते हैं, इसको रोकना चाहते हैं बंगाल की जनता, तो इसका एकमात्र रास्ता है 26 में भारतीय जनता पार्टी की सरकार। असम के मुख्यमंत्री हेमंत बिस्वा शर्मा ने रविवार को कहा है कि बांग्लादेशी सीमा से लगे राज्य के पड़ोसी देश से घुसपैठ के प्रयासों को विफल करने के लिए सुरक्षा बल बीएसएफ के साथ मिलकर काम करना चाहिए। गुवाहाटी में एक प्रेस कॉन्फ्रेंस में उन्होंने बताया कि असम और त्रिपुरा की सरकारें बीएसएफ के साथ मिलकर काम कर रही है। मुख्यमंत्री ने यह भी कहा है कि यदि पश्चिम बंगाल घुसपैठियों की पहचान करना शुरू कर दे तो ये बहुत ही मददगार होगा, क्योंकि असम और त्रिपुरा से वापस भेजे गए घुसपैठी पश्चिम बंगाल के रास्ते देश में फिर से प्रवेश कर सकते हैं। Every day from last 2 months, we are capturing either one or a group of foreigners in our state. Basically, my feeling is that because of the porous boundary between India and Bangladesh, in spite of best effort by BSF, there are some people who are still coming into our country. State government has to play a very, very proactive role. Tripura is also identifying few foreigners. Assam is also identifying. But in spite of our best effort, people must be going to the various states of the country. Because we have found many people who has gone back to Bangladesh to bring fresh people. We are coordinating with the border security force. Sometimes people are being identified through a joint operation, sometimes by BSF, sometimes by the state police. But it is a coordinated exercise. And last 2 months we have detected 138 infiltrators and we have pushed them back. But one thing I must again repeat, that contrary to the expectation that Hindus will come inside India because of the instability in Bangladesh, we are finding only the Rohingya Muslims who are coming into our country. So I think first, the perception about Hindu Bengali is wrong. That is what the data says. Second, the Muslim Rohingya is still trying to come into the various states of our country. Every state government must remain vigilant and they must work very, very closely with the BSF. So
Assam and Tripura, we are working very closely. We are detecting people. If Bengal government is also start detecting people, I think this will be a well orchestrated and this will be a systematic effort. But if we push them back somebody and they can again re-enter through Bengal border, I think all the Meghalaya, Assam, Tripura, Bengal, all the state government must support BSF aggressively. Otherwise, things may deteriorate. I think if we are, because police and BSF, if we work very closely, we can detect people. And our concern is whether he is Hindu or Muslim, we are least border. Our question is that if anybody comes from Bangladesh into our country illegally, they must be detected, they must be pushed back. So, I think irrespective of their religious identity, we are working. उत्तरी गाजा पर इजरायली हमलों में कम से कम 22 लोग मारे गए हैं, जिसमें ज़्यादातर महिलाएं और बच्चे शामिल हैं। जैसा कि फिलिस्तीनी अधिकारियों ने रविवार को पुष्टि की है, यह हमला तीसरे सप्ताह में प्रवेश कर गया है और यह सहायता समूहों का कहना है कि स्थिति ने एक बड़ा मानवीय संकट पैदा कर दिया है। इजराइल की बचाव सेना ने एक अलग घटना की जानकारी दी है, जिसमें तल अवीव के पास एक ट्रक ने टक्कर मार दी, जिससे कई लोग घायल हो गए हैं। गाजा स्वास्थ्य मंत्रालय की आपातकालीन सेवा के अनुसार उत्तरी शहर बैतलहया में कई घर और इमारतें शनिवार देर रात इजरायली हमले की चपेट में आ गई, जिसमें 11 महिलाएं और 2 बच्चे की मौत हो गई है। तेलंगाना में कास्ट सर्वे की शुरुआत 4 या 5 नवंबर से शुरू। बहुसंख्यक संप्रदाय के लोगों ने एक हिंदू लड़की के साथ घूमने पर हुसैन को एक पेड़ से बांधा और उसे बुरी तरह पीटा। भाजपा सांसद इटाला राजेंद्र ने कांग्रेस पर लगाया मूसा सुंदरीकरण परियोजना के जरिए जनता का ध्यान भटकाने का आरोप। हैदराबाद में नशे में धुत युवक ने पेट्रोल पंप पर आग लगाई, पुलिस ने किया गिरफ्तार। कांग्रेस ने महाराष्ट्र विधानसभा चुनाव के लिए चौथी लिस्ट जारी की, 14 नए उम्मीदवार, 2 सीटों पर बदलाव। उत्तरी गाजा में इजरायली हमलों में 22 लोगों की मौत, मानवीय संकट गहरा।